సహోదరులకు కూడిక ఉంటుంది. సాయంత్రం 6:30. మంగళవారము ఆల్ నైట్ ప్రేయర్ 9 గంటలకు ప్రారంభమవుతుంది. దుప్పపల్లెలు కూడా వినండి. మీరు కూడా అందరూ మంగళవారము 8 గంటలకు రావడం ప్రయత్నం చేయండి. బుధవారము 6:30 గంటలకు బైబిల్ స్టడీ. శుక్రవారం మీకు బేస్తవారం దుప్పపల్లె ఉండదు. ఈ వారం ఒకటి శుక్రవారం ఉంటుంది కనుక ఆ విషయం మీకు చెప్పింటే వ్యక్తిగతంగా శుక్రవారం దుప్పపల్లె ఉంటుంది, బేస్తవారం ఉండదు. శనివారము 9:30కి ఉపవాస ప్రార్థన. ఇంకొక ప్రకటన బాగా వినాలి మీరు. వచ్చే ఆదివారం ప్రభుదినంలోంచి టైమింగ్స్ మారుతాయి. 9:30 కాదు, 9 గంటలకి ప్రారంభమవుతుంది, 12:30 క్లోజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోనండి. ఎండలు ఉన్నాయి కాబట్టి 9 గంటలకే ప్రారంభిస్తాం. అంటే మీరు 8:40కే రావడం ప్రయత్నించండి. బాధ్యతగా సహోదరు కొంచెం ముందుగా వస్తే మనం తొందరగా ప్రార్థన చేసి 9 గంటలకే ప్రారంభిస్తాం. కనుక అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభువుని మనవి చేస్తూ ఉంటున్నాం. 9 గంటలకి ఆరాధన. మళ్ళీ మీరు ఎప్పుడు అని అడగకుండా మళ్ళీ చెప్తున్నాం కదా. వచ్చే ఆదివారం 9 గంటల ప్రారంభమై 1 గంట దాకా ఉండదు, 12:30కి క్లోజ్ అవుతుంది. దూర ప్రాంతం వచ్చిన వారికి భోజనము సిద్ధపరచబడినది. మందిరం పరిచయ వ్యాను కొరకై పనుల కొరకై ప్రార్థించండి. ఇప్పుడు మనము పాటలు పాడుతూ ప్రభు కానులకు సమర్పిస్తాం. లేయండి. $259 259. కొంత ముందు జరగండి సిస్టర్స్. మేము 257 పాత దాంట్లో, 259 కొత్త దాంట్లో. మేము భయపడం, ఇక మేము భయపడం, ఏ కీడు రాదని యేసే చెప్పాను మాకని పాట పాడుకుందాం. 259, 257. మేము భయపడము, మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంబుగా రక్షించే, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంబుగా రక్షించే, దేవారాత్రులు దేవుడే కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, శత్రుకోటి మమ్ము చుట్ట, పాతాళము మృంగజుడ, శత్రుకోటి మమ్ము చుట్ట, పాతాళము మృంగజుడ, నీతోడు యేసు నిత్యము కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడ
యందు వాగ్దానమిచ్చే మాతోనుండా ఏ గడి అయినను విడువాక కాయును మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము చుట్టి బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము చుట్టి పలు విధములుగా కాపాడు మమ్ము మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము కొనుగడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు కొనుగడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు కన్ను పాపగమము కాపాడు రేపుడు మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము ఆకచనం ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడి ప్రభు ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడి ప్రభు మహిమా పరచి బ్రోకేదమిలలో మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము కూర్చోండి వచ్చే ఆదివారం ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది 12:30 అదే ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి దయా దాక్షిణ్య పూర్ణుడా జీవాధిపతి యేసయ్య నీ కాళ్ళు మొక్కుచున్నాం. నీ ప్రజల ఎడల నీకున్న ప్రేమకై స్తోత్రాలు. వాళ్ళు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. వాక్యము కూడా అనుగ్రహించినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాళ్ళు తీసుకొచ్చిన కానుకలను బట్టి కూడా వందనాలు. వారు విన్న వాక్యం వాళ్ళకి ప్రయోజనకరంగా
వాళ్ళ కుటుంబాలకు ఆశీర్కరంగా వాళ్ళు విధేయత కలిగి వినయముతో భయభక్తులతో శ్రద్ధతో విశ్వాసములో వాళ్ళ జీవితం కొనసాగించినట్లుగా ఆత్మీయంగా అభివృద్ధిలోకి వచ్చినట్లుగా అన్ని విధాలుగా సర్వసముద్రం నింపబడినట్లుగా శోధన నుంచి కాపాడబడినట్లుగా కుటుంబాలు దీవించబడి అనేకులకు ఆశీర్వకరంగా చేయండి, మహిమ పొందమని వేడుచు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాపుదల ఇక్కడున్న మనకు వివిధ సల్లక పరిశుద్ధాల కృప ఇప్పుడు నిల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.